హాయ్ అండి, నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ ఎలైట్. వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది కదండి, అందుకే మీకోసం ఒక మంచి రెసిపీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. రెస్టారెంట్ స్టైల్లో ఒక మంచి స్టార్టర్ స్నాక్ రెసిపీ, క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సీజన్లో స్వీట్ కార్న్ అందరికీ ఈజీగా దొరుకుతుంది కాబట్టి అందరూ ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు 1 కప్పు స్వీట్ కార్న్ని వేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ సాల్ట్ వేయడం మర్చిపోయానండి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోండి. మీరు తీసుకున్న స్వీట్ కార్న్ కానీ మెత్తగా ఉందంటే ఉడికించాల్సిన అవసరం లేదండి. అదే మీరు తీసుకున్న స్వీట్ కార్న్ కానీ గట్టిగా ఉందంటే 2 మినిట్స్ పాటు ఇలా హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. స్వీట్ కార్న్ని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్వీట్ కార్న్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ తీసి ఒక స్ట్రైనర్లో వేసుకొని చల్లారే వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి పెట్టిన స్వీట్ కార్న్ని వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. క్రిస్పీనెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. తర్వాత వేయించి పెట్టిన 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇక్కడ మిరియాల పొడి యూజ్ చేసాం కాబట్టి కారంని తగ్గించి వేసుకోండి. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే 1 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను ముందుగా బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా, అందుకే ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. మీకు స్వీట్ కార్న్లో తడి కానీ లేకపోతే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని అంతా ఒకసారి చేత్తో కలుపుకొని పెట్టుకోండి. ఇలా మనం వేసుకున్నవన్నీ స్వీట్ కార్న్కి బాగా కోట్ అయ్యేటట్లుగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కొద్దిగా స్వీట్ కార్న్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్కి సరిపడా స్వీట్ కార్న్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మధ్య మధ్యలో పేలే అవకాశం ఉంటుంది లేదా చింది పడతాయి కదా, అందుకోసం ఇక్కడ ఒక మూత తీసుకొని ఇలా అడ్డు పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, స్వీట్ కార్న్ ఫ్రై అవుతుంది కదా, ఇలా నురగొస్తుంది. ఇవి బాగా వేగాయని ఎలా తెలుస్తుందంటే వీటిపైన ఇలా నురగొస్తుంది కదండి ఆయిల్, అవి నురగ తగ్గినప్పుడు ఇవి వేగాయని అర్థం. ఇక్కడ చూడండి, ఇలా నురగంతా తగ్గిపోతుంది. నురగంతా తగ్గిపోయాక తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంతా బాగా చల్లారాక ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. మీకు చాట్ మసాలా యూజ్ చేయడం నచ్చకపోతే ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకొనైనా తినేయచ్చు. లేదంటే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని అంతా బాగా కలుపుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ని ఇంత సింపుల్గా ఇప్పుడు ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.